బైబ్యాక్ అగ్రిమెంట్స్ నిజంగా ఈ మార్కెట్లో ప్రాఫిటబుల్గానే ఉన్నాయా? ఎంతమంది ఈ బైబ్యాక్ అగ్రిమెంట్ పేరుతో మార్కెట్లో నష్టాలను చూస్తున్నారు అన్న డీటెయిల్స్ ఈ వీడియోలో మనం క్రిస్ప్గా డిస్కస్ చేద్దాం. పుట్టగొడుగులు, కొవ్వొత్తులు, పూజకు ఉపయోగించే ఒత్తులు, కారం పొడి ప్యాకెట్లు, మునగాకు ప్యాకెట్లు ఒక రకం కాదు. బైబ్యాక్లో చాలా రకాల మోసాలు ఉన్నాయి. అయితే ఈ బైబ్యాక్ తాలూకా ప్రధాన ఎజెండా ఏంటి అంటే ఆ మిషన్ని మీకు సెల్ చేయడం. ఆ వెండర్ ఏం చెప్తాడు అంటే, నా దగ్గర మిషన్ ఉంది, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు కాస్ట్, మిషన్ మీరు కొనుక్కోండి, మీకు కావాల్సిన రా మెటీరియల్ అంతా నేనే సప్లై చేస్తాను, మీరు ఐటమ్స్ తయారు చేసి ప్యాక్ చేసి ఉంచుకోండి, మీరు తయారు చేసిన ఐటమ్స్ని నేను మళ్ళీ వెనక్కి కొనుక్కొని నా అంతటి నేనే వచ్చి వాటిని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేస్తాను, మీరు అసలు ఏమాత్రం కష్టపడక్కర్లేదు, మీరు మిషన్ మీద ప్రోడక్ట్ తయారు చేస్తే సరిపోద్ది అంటాడు. కానీ వాడు మీకు ఒక 3 లక్షల రూపాయలది 5 లక్షల రూపాయలది మిషన్ మీకు అంటగడుతున్నాడు. తర్వాత ఏం చేస్తారు, సార్ ఈ ప్రోడక్ట్కి పెద్దగా డిమాండ్ లేదు, ఇది అంతగా ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, నేను ఇక మీకు కొనలేను అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఫోన్ నెంబర్ కూడా ఆన్సర్ చెయ్యరు. ఇలా బైబ్యాక్ అన్న పేరుతో మీకు ఎవరైనా ఏదైనా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తే 100% దాన్ని రిజెక్ట్ చేయండి. ఎందుకంటే బైబ్యాక్లో ఉన్నవన్నీ మోసాలే.